తులారాశి మిత్రులారా, మార్చి 2026 మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయనంటే, గురు 8వ స్థానంలో రహస్య మార్పులు, లోతైన పరిణామాలు చేస్తుంటారు. శని 6వ స్థానంలో శత్రులపై విజయం సాధిస్తున్నారు. రాహు 5వ స్థానంలో ప్రేమ సంతానం మీద కూర్చుంటున్నారు. కేతు 11వ స్థానంలో లాభస్థానంలో స్నేహితులు వాటి మీద కూర్చుంటున్నారు. కుజుడు 9వ స్థానంలో ధర్మం ప్రయాణాల మీద కూర్చుంటున్నారు. సూర్య భగవానుడు బుధ భగవానుడు 5 మరియు 6వ స్థానంలో మార్పు చెందుతున్నారు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటున్నారు. ఇది సాధారణ నెల కాదు. తులారాశి మిత్రులారా, మీ సమతుల్యత కోల్పోతే సమస్యలు, నిలబెట్టుకుంటే విజయం. ఇది క్యాప్షన్ ఈ నెల మీకు చాలా అద్భుతంగా. శని 6వ స్థానంలో ఉండడంలో శత్రులపై పైచేయి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఆలస్యం కానీ ఖచ్చితంగా వస్తుంది. కోర్టు డిపార్ట్మెంటు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రైవేట్ రంగంలో మార్చి 15 తర్వాత మంచి అవకాశాలు, విదేశీయ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్సైట్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సహచరులతో అపార్థం రాకుండా చూసుకోండి, జాగ్రత్త. శాంతిగా వ్యవహరించండి, భావోద్వేగాలు నిర్ణయం చేసుకోండి. వ్యాపారస్తులకి మొదటి 15 రోజులు కాస్త నెమ్మదిగా ఉన్నా తర్వాత లాభం వస్తుంది. భాగస్వామి విషయంలో జాగ్రత్త. నూతన వ్యాపారం ప్రారంభించే వాళ్ళు ఏప్రిల్ తర్వాత ప్రారంభించండి, ఇప్పుడు తొందరపడకండి. ఫ్యాక్టరీ విషయంలో యంత్రాలు మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. కార్మికులతో కఠినంగా కాకుండా ప్రేమగా ఉండండి. ఏమైనా మిషనరీస్ ఎప్పటికప్పుడు ఆయిలింగ్ సర్వీస్ అవన్నీ కూడా ఓవరాయిల్ చేసుకుంటూ ఉండండి. రియల్ ఎస్టేట్ ఈ నెల కాస్త మందకొడిగా ఉంటుంది. నూతన సంవత్సరం ఉగాది వచ్చేస్తుంది కాబట్టి ఉగాది తర్వాత కొనుక్కునే అవకాశాలు బాగుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా చాలా మంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ వద్దు, ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్త. తులారాశి వారు కాస్త ఈ నెల అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. ఉగాది తర్వాత చాలా మేలు జరుగుతుంది. ఇంకా ఆర్థిక విషయంలో వచ్చేటప్పటికి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ఖర్చులు, తీసుకున్న అప్పులు, చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్ ఇవన్నీ కాస్త ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరం మీకు ఈ నెల. విలాస ఖర్చులు కాస్త తగ్గించుకోండి. భార్యాభర్తల మధ్య దాంపత్యం రాహు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రేమలో అపార్థం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు. ఈ విడిపోయి ఉంటారు చూసారా, విడాకుల కోసం ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడితే ఉగాది తర్వాత మంచి అవకాశాలు ఉంటే కలిసిపోతారు. పాత ప్రేమ మళ్ళీ తిరిగి పొందుతారు ప్రేమికులు. రహస్య సంబంధాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో తల్లి యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచండి. పూజలు, పునస్కారాలు, హోమాదులు, ఇవన్నీ జపాదులు కూడా కొంచెం చేయండి, చాలా మంచిది. సోదరుల మధ్య ఇచ్చిపుచ్చుకునే దాంట్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహానికో లేకపోతే వాళ్ళకి మీరు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ సమతుల్యత పాటించండి. ప్రేమను మెయింటైన్ చేయండి. ఊరికే ఏదో తొందరపాటుగా ఇచ్చేసేసుకొని ఇబ్బంది పడకండి. వాస్తవానికి మీరు ఇబ్బంది పడకండి. ఇంకా వ్యవసాయదారులకు ఎలా ఉంటుందంటే, పంట మోస్తరుగా పండుతుంది. నీటి నిర్వహణ ముఖ్యం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, ఫ్రూట్స్ ఇది మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. కోర్టు వ్యవహారాల్లో శని 6వ స్థానంలో ఉండడంలో విజయ సూచనలు ఉన్నాయి. మార్చి 20 తర్వాత అనుకూల తీర్పులు. మధ్యవర్తిత్వం మంచిది దీనికి. ఇంకా విద్యార్థులు పోటీ పరీక్షలు కఠినంగా ఉంటారు కానీ విజయం సాధిస్తారు. విద్యార్థులారా, విదేశీ విద్యా యోగం, ఐటీ, లా, బ్యాంక్ సెక్టార్స్, తర్వాత సివిల్స్ రంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటారు. రోజు 15 నిమిషాలు ధ్యానం చేయండి. ఫస్ట్ రాత్రి ఆలస్యంగా పడుకోవడాన్ని నియంత్రించండి. ఫోన్ అవాయిడ్ చేయండి ఫస్ట్, అన్నిటికంటే ముందు. ఇంకా మీరు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు చూసారా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, లేకపోతే షూరిటీ సంతకాలు పెట్టుంటారు, అవన్నీ జాగ్రత్త. లేదా కొత్తగా షూరిటీ సంతకాలు ఎవరైనా అడిగితే సారీ అని చెప్పి సున్నితంగా తిరస్కరించండి. ఈ రోడ్ సైడ్ ఫుడ్ ఉంటుంది చూసారా, వాటిని అవాయిడ్ చేయండి ఫస్ట్. అవన్నీ మంచిది కాదు. వాటిని కంపల్సరీ మీరు అవాయిడ్ చేయవలసినటువంటి సమయం. యోగా, ప్రయాణం మంచిది. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా జాగ్రత్త పడిన. కడుపు సమస్యలు అంతా కూడా అవకాశాలు ఉన్నాయి. తేలికపాటి ఆహారాలు తీసుకోండి. ఇంకా మీకు శక్తివంతమైనటువంటి పరిహారం ఏమంటే, చండీ సప్తసతి పారాయణం చేయండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవంలో వెలిగించండి. నెలకు ఒక్కసారైనా నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. అవకాశం ఉంటే ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం, ప్రతి శనివారం చేయండి. అమ్మవారి ఆలయాలు దర్శనం చేయండి. తెల్ల పూలతో అర్చన చేయండి. పేద బాలికలకి వస్త్రాలు ఇవ్వండి.
పుస్తకాలు, పెన్సిల్ ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటారు. అదృష్ట సంఖ్య 6 మరియు 9. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట రంగు తెలుపు మరియు గులాబీ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు పడమర దిక్కు చాలా కలిసి వస్తుంది. కరెక్ట్గా చెప్పాలి అంటే కూడాను తులారాశి వారికి మీ కోపాన్ని నియంత్రిస్తే విజయం, మీ ఆలోచించి మాట్లాడితే గౌరవం. ఈ నెల మీలో నిజమైన శాంతిని కాపాడుతుంది. శుక్రుడి కృప మీకు కావాలి అంటే మీ యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని ఇంట్రాస్పెక్ట్ చేయండి. ప్రతిరోజు మీరు ఎలా ఉండాలి అని ప్రోగ్రామింగ్ చేసుకొని చేయండి. మీ ఇష్టదైవ దేవాలయంలో దీపం వెలిగించండి. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా? నా రాశికి ఇది వర్తిస్తుందా? నా లగ్నానికి ఇది వర్తిస్తుందా? లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ అనే ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం, నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు, పునస్కారాదులు, హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత
వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడి చూడండి, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడ చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.